వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. అనగనగా ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్నారి నాని అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి చందమామ అంటే చాలా ఇష్టం. ప్రతి రాత్రి తన నానమ్మతో కలిసి ఇంటి మేడ మీద కూర్చొని చందమామను చూస్తూ కథలు వింటూ ఉండేవాడు. ఒక రాత్రి నానమ్మ ఇలా చెబుతోంది: చందమామ ఒక్కడే కాదు బాబు, వాడు మాయల ప్రపంచంలో నుంచి వచ్చాడు. రాత్రి వేళలో భోగి రైలు వేసుకొని వచ్చి పిల్లల కలల ప్రపంచాన్ని చుట్టేస్తాడు. నాని ఆశ్చర్యంతో ఇలా అడిగాడు: నానమ్మ, నన్ను కూడా ఆ భోగిలో తీసుకెళ్తాడా? అంతే, ఆ రాత్రి నిద్రపోయిన నానికి ఒక అద్భుతమైన కల వచ్చింది. చందమామ ఒక వెండి భోగి మీద మురిపెంగా వచ్చి, నాని రా నా భోగిలోకి అన్నాడు. భోగిలో ఏవేవో మాయా జంతువులు, మాట్లాడే సింహం, నాట్యం చేసే కోతి, పాటలు పాడే ఎలుక, ఇలా ఏమేమో ఉన్నాయి. భోగి అంతా మాయలతో నిండి ఉంది. ఒకచోట పిల్లలు చదవకుండా గడుపుతున్న ప్రపంచం చూపించాడు చందమామ. అక్కడ పిల్లలు చెడ్డు అలవాట్లకి, టీవీకి అడిక్షన్, జంక్ ఫుడ్ వల్ల సమస్యలు, ఇవన్నీ చూపించాడు. తరువాత మంచి పిల్లల ప్రపంచం కూడా చూపించాడు. అందులో పుస్తకాలు చదువుతున్నవారు, ఆటలాడుకునే పిల్లలు, ప్రకృతిని ప్రేమించేవారు. చివరగా చందమామ ఇలా అన్నాడు: నాని, నీ బలమైన కళ నీ భవిష్యత్తు నిర్మాణం. మంచి అలవాట్లతో జీవించు, మన దేశానికి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నాని కళ్ళు తెరిచేసరికి ఉదయం అయిపోయింది. కానీ ఆ రోజు నుంచి అతను టీవీకి దూరంగా పుస్తకాల మిత్రుడయ్యాడు. ప్రతిరోజు మేధో వ్యాయామం, ప్రకృతి ప్రేమ, మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇందులోని నీతి ఏమిటంటే, మంచి కళలు మంచి అలవాట్లకు మార్గం చూపుతాయి. పిల్లల కళలతో పాటు మంచి లక్ష్యాలను పెంచుకోవాలి. ఒక గ్రామంలో చిన్నారి సౌమ్య తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఆమె చందమామను తాకాలి అని ఒక కల ఉండేది. ప్రతి రాత్రి చందమామను చూస్తూ ఇలా అనుకునేది: నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళవా అని. ఒక రాత్రి ఆమె పడుకున్న వెంటనే ఒక్కసారిగా ఒక వెండి వెలుగుతో పాటు చందమామ స్వయంగా వచ్చాడు. సౌమ్య, నువ్వు నన్ను తాకాలనుకుంటున్నావు కదా, కానీ ముందుగా నా పరీక్షలో ఉత్తీర్ణం అవ్వాలి అని అన్నాడు. సౌమ్య ఆశ్చర్యంతో ఏం పరీక్ష అని అడిగింది. చందమామ ఆమెకు ఒక మాయల చేతి గడియారం ఇచ్చాడు. ఈ గడియారం నువ్వు మంచి పనులు చెయ్యగానే వెలుగు వస్తుంది, చెడు పనులు చేస్తే మసకబారుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నుంచి సౌమ్య ప్రతిరోజు ఒక మంచి పని చేయడం ప్రారంభించింది. చెట్లు నాటడం, పాఠశాల తరగతికి హాజరవ్వడం, గుడిలో బామ్మకు సహాయం చేయడం, గాయపడ్డ కుక్కకు వైద్యం చేయడం, ఇలా ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండేది. అలా ప్రతిరోజు గడియారం మెరిసిపోయేది. చివరకు ఒకరోజు అది పూర్తిగా వెలిగిపోయింది. అప్పుడు చందమామ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ మనస్సుతో చేసిన పనులే నిన్ను నన్ను తాకేలా చేశాయి అని అన్నాడు. ఆమె కల నిజమైంది. చందమామ వెన్నెల రథంలో ఆమెను ఒక చిన్న ప్రయాణానికి తీసుకెళ్ళి తారల మధ్య నడిపించాడు. ఆ రోజు తరువాత సౌమ్య చదువుపై, మంచి పనులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. ఆమె గడియారం జీవితాంతం మెరిసేలా ఉంచింది. ఇందులోని నీతి ఏమిటంటే, మన మంచితనమే మన కలలను సాకారం చేస్తుంది. ప్రతి మంచి పని మన భవిష్యత్తుకు వెలుగు చేకూరుస్తుంది.